మీ మధ్య ఎలా ఉండేదండి? అట్మాస్ఫియర్ బాగుండేది? హెల్దీ అట్మాస్ఫియర్? ఇప్పుడు బ్రహ్మానందం గారు మీరు ఉన్నారు, కోట గారు మీరు ఉన్నారు, ఎలా ఉండేది? వాళ్ళు ఏంటంటే అండి, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కానీ కాబట్టి అక్కడ చాలా చక్కటి సంస్కారం గలవాళ్ళు. ఏదో వచ్చేసిన వాళ్ళు కాదు, చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి. ప్లస్ నేను కాస్త కూస్త చదువుకున్న వాడిని, ఉద్యోగం చేస్తున్నవాడిని కాబట్టి నాకు చాలా రెస్పెక్ట్. కోట అయితే ఎన్నోసార్లు అసలు ప్రొడక్షన్ భోజనం ఇవాళ మా ఆవిడ ఆవకాయ, కొత్త ఆవకాయ పంపించింది, నాతో భోంచేద్ది అని రా అని తనతో పాటు పెట్టి కలిపి పెట్టేవాడు కూడా. బ్రహ్మానందం కూడా అంతే, నెయ్యి వేసుకోవయ్యా ఇలాగ క్యారేజ్ వచ్చింది నాకు. ఓకే ఓకే, సూపర్ సూపర్ అండి. మొన్న ఎవరో ఒక యాంకర్ కూడా నన్ను అడిగారు, వచ్చేసి గొప్ప గొప్ప కమెడియన్స్ అందరూ పోతున్నారండి, ఏవిఎస్ పోయాడు, వేణుమాధవ్ పోయాడు, 3,400 రూపాయలు, గొప్ప గొప్ప కమెడియన్స్ అందరూ పోతున్నారండి అన్నాడు. అంటే నేను అంత గొప్ప కమెడియన్ కాదండి, కానీ ఎప్పటికప్పుడు గొప్ప కమెడియన్ అవుతానండి అన్న. పక్కపక్కన వేశాడు. ఓకే, నా ఉద్దేశం అది కాదండి, మీ ఉద్దేశం నాకు తెలుసండి, సరదాగా చెప్తున్నాను. గొప్ప కమెడియన్ కాదు, కానీ డెఫినెట్గా ఎప్పటికప్పుడు గొప్ప కమెడియన్. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత అవకుండా ఎలా ఉంటాం? స్పాంటేనియస్ మామూలు. అలాంటి కొన్ని భలే ఉంటాయి. ఒకసారి ఏదో పిక్చర్లో కృష్ణారెడ్డి గారి పిక్చర్, కృష్ణారెడ్డి గారు భలే ఛాన్స్లు ఇచ్చేవారండి నాకు. అవును, చాలా అసలు రేపు 1వ తారీఖు ఆయన బర్త్డే అండి. వాళ్ళ ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేసి ఇలాగ కృష్ణారెడ్డి గారి బర్త్డే, మిమ్మల్ని రమ్మన్నారని ఫోన్ చేశారండి. ఎంత సంబరపడిపోయాను నేను. ఇంకా మమ్మల్ని మర్చిపోలేదు ఆయన, మమ్మల్ని పిలిచారు అని. అసలు ఆప్యాయత ఇది అలాంటిదండి. ఎన్ని సినిమాలు చేశారు సార్ కృష్ణారెడ్డి గారి దగ్గర? హైదరాబాద్లో ఆయన చేసే సినిమాలన్నీ చేశానండి. అవుట్డోర్ అంటే ఒక మంచి మర్చిపోలేని సంఘటన చెప్పండి, ఆయన సినిమా షూటింగ్లో జరిగింది. ఓ సినిమాలో ఏదో బ్రహ్మానందానికి ఒక స్వామీజీ వరం ఇస్తాడు, చేసి అవతల వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో, అవతల వాళ్ళ మనసులో నీ గురించి ఏమనుకుంటున్నారో తెలిసే విద్య ఇస్తున్నాను నీకు, కానీ దీనివల్ల చాలా డేంజర్ ఉంది కూడా అని చెప్తాడు స్వామీజీ. అంటే ఆ తర్వాత ఏం చేస్తాడంటే కాళ్ళు లేని ముష్టాడికి ఓ పావలా వేస్తాడు. వేస్తే ముష్టాడు ఇటు పావలా వేసాడు ఎదవా, పావలాకి ఏమవుతుంది అని ఆడు మనసులో అనుకుంటాడు. ఆడు మనసులో అనుకుంటే వీడికి తెలుసు కదా, వినపడదు కదా, ఆడు వినపడదు, స్వామీజీ ఇచ్చిన తెలిసిపోతుంది. ముష్టాడిని కొడతాడు పట్టుకుని టపటపా కొట్టాడు. అదే టైంలో నేను వస్తూ ఉంటా చేసి, ఏంటే ముస్టాండ్ పట్టు కొడతాడేటయ్యా నీకంటే, మీకు తెలియదు ఊరుకోండి, అడు నా గురించి ఇలా మాట్లాడాడు, నేనేమనలేదు బాబాయ్ అంటాడు ముస్టాడు. చేసేటడికి సీన్ అయిపోయింది మాది. సీన్ అయిపోయిన తర్వాత జూనియర్ మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, మీరు అయిపోయింది అన్నారు కృష్ణారెడ్డి. చేస్తే అప్పటికే లంచ్ టైం అయిపోయింది. నేను ఎక్కడి నుంచి జూబ్లీ హిల్స్ నుంచి మౌలాలి రావాలి, వచ్చే లోపల సాయంత్రం ఆఫీస్ అయిపోతుంది. అందుకని ఇంకేం పెడతామని చెప్పేసి నెక్స్ట్ సీన్ బ్రహ్మానందంది ఏదో బస్ స్టాప్లో. చేసేటికి బ్రహ్మానందం ఉన్నాడు కదా అని నేను వెళ్ళిపోకుండా అక్కడికి వెళ్ళా. అక్కడ బస్ స్టాప్లో ఒక అమ్మాయి అనుకుంటుంది, వీడెవడో కిరసనాల డబ్బాకి 2 చెవులు పెట్టినట్టుగా ఉంది వీడెవడో అని అనుకుంటుంది అమ్మాయి మనసులో. తెలిసి అమ్మాయితో గొడవ పడతాడు. అయితే నేను మామూలుగా చూడడానికి వెళ్ళాను. చూడడానికి వెళ్తే నేను అన్నాను, ఎక్కడికి వెళ్తే అక్కడికి గొడవ పడుతూ ఉంటావా అన్నాను సరదాగా. అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా నువ్వు అన్నాడు తను. ఇవన్నీ ఉన్నారు కృష్ణారెడ్డి గారు. భలే ఉందండి స్క్రిప్ట్లో చెప్పండి, మీరు ఈ సీన్లో మీరు కూడా రండి, ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఎలా అన్నారు అలా అనండి. రిహార్సల్ జరిగింది, రిహార్సల్ పడదు, సరదాగా మాట్లాడుకుని పెట్టేశారు. అది మంచి అలాంటి అనుభవాలు భలే తమాషాగా ఉంటాయండి. జీవితం ఎంత ఆనందం ఇస్తుంది. జంజాల్ గారు ఇదే అనేవారు, ఒకవేళ మీరు చెప్పిన ఇంప్రొవైజేషను బాగులేకపోతే డైరెక్టర్ పెట్టలేదని మీరు నిరుత్సాహపడకండి, బాగుంటే పెట్టుకుంటారు, బాగులేకపోతే వదిలేస్తారు, డల్ అయిపోకూడదు మీరు అని ఒక బ్యూటిఫుల్ మాట అనేవారండి. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా కూడా, రైటర్ రాసిన దానికి మీరు చేసే ఇంప్రొవైజేషను ఫ్లేవరు గ్లామరు రావాలి, లెంగ్త్ కాదు అని చెప్పి, పాపం రైటర్ బాగానే రాశాడు కదయ్యా అని ఆయనే రైటర్, డల్ అయిపోయే వాళ్ళం. ఆయన సినిమాలు కూడా పెట్టేవాళ్ళ, అంటే ఏ స్పాంటేనియస్గా వస్తూ ఉంటాయి కదా సార్, ఆయన తీసుకునేవాళ్ళ, బాగుంటే తీసుకునేవారు. బ్యూటిఫుల్, అసలు భలే డైలాగ్ వేసేవయ్యా, భలే ఉంది, చాలా బాగుంది, పెడదాం అనేవారు. బాగోలేకపోతే పడదయ్యా ఇది పడదు అనేవారు. పడదు అనేటప్పుడు కొంచెం డల్ అయ్యేవాళ్ళం. మళ్ళీ ఆయనే వచ్చి స్టార్ట్ అయిపోయిన తర్వాత
ఒకసారి ఏదో సినిమాలో గుర్తులేదు, నేను శ్రీలక్ష్మికి 32వ పెళ్లి కొడుకుని నేను, అంటే పెళ్లి చూపులకు వచ్చిన జని మనం అందరూ చేతులతో దండం పెడతారు కదా, కాళ్ళతో దండం పెడితే ఎలా ఉంటుంది అన్నాడు ఆయన. ఇలా ఉంటుందండి అని చెప్పి కాళ్ళతో దండం పెట్టి ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి భలేగా ఉందయ్యా షార్ట్, ఇలాగే పెడదాం, యాస్టీజ్గా ఇలాగే పెడదాం, కాళ్ళతో దండం పెట్టించారు నా చేత. సూపర్ అండి, భలే ఉంటాయి కొన్ని మంచి అనుభవాలు. సూపర్ అండి. మన రాఘవేంద్రరావు పిక్చర్లో కూడా నేను సప్తగిరి కాంబినేషను, నేను పంజాగుట్ట ఎస్ఐకి రిటైర్ అవుతుంది అనమాట, నా దగ్గర ఏమో సప్తగిరి కానిస్టేబుల్. సప్తగిరి ఏం చేస్తాడంటే సప్తగిరి లవర్కి చెప్తాడు నేను పంజాగుట్ట ఎస్ఐనని, ఆవిడ కానిస్టేబుల్. చెప్తే హీరోయిన్ వీడు లవ్ చేసిన అమ్మాయి తల్లి వాడు దొంగ కదా అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, అసలు సంగతి నీకు చూపిస్తాను రా అని స్టేషన్ తీసుకొస్తే అక్కడ ఎస్ఐ నేను, ఆయన ఎస్ఐ, ఆయన రిటైర్ అయిపోతున్నాడు, వీడేమో కానిస్టేబుల్ గాడు చూడు కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటాడు మాకు. అది సీను చేస్తుంటే మేము ఇద్దరం ఎక్స్టెంపోర్లో చేసేస్తున్నాం. చేసి అని వాడు సప్తగిరి చాలా బాధపడుతూ సార్ మంచివారు మీరు రిటైర్ అయిపోతున్నారంటే చాలా బాధగా ఉందండి అంటాడు. నేను కూడా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ పడింది అయ్యా అని నేనన్నా, ఇవి స్క్రిప్ట్లో లేవు అంటే రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణ మానిటర్ దగ్గర కూర్చున్నారు, చూసి తప్పు నవ్వుకున్నారు. నవ్వుకుని పిలిచి చాలా బాగా చేస్తున్నారయ్యా మీ ఇద్దరును, కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎడిటర్ కట్ చేసేస్తాడు, స్క్రిప్ట్లో ఉన్నది చెప్పండి అసలు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.